సో చాలామంది ఏంటంటే బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో ఉంది అని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లము బ్రెయిన్లో కాదు, ఇక్కడ ప్రాబ్లం మీ ఆలోచన విధానంలో ఉంది. ఎట్లుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, మన బ్రెయిన్ అనేది ఒక కంట్రోల్ సిస్టమ్ లాంటిది. ఇప్పుడు పోలీస్ కంట్రోల్ రూమ్ ఎట్లుంటుందో అట్లా. సో జనరల్గా ఏంటంటే మీకు ఫస్ట్ థాట్స్ వస్తాయి, ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు ఏ విధంగా వస్తాయి? మీరు చేసే పని, మీరు చేసే బిజినెస్, మీరు చేసే వర్క్, ఇట్లాంటి వాటి. ఈ ఆలోచనలు డెవలప్ అయినప్పుడు ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క ఫీలింగ్ని తీసుకొస్తుంది. అది భయం కావచ్చు, ఆందోళన కావచ్చు, బాధ కావచ్చు. అర్థమైందా? సో థాట్స్ ఎమోషన్స్లా కన్వర్ట్ అవుతాయి. ఈ ఎమోషన్స్ బిహేవియర్లా కన్వర్ట్ అవుతుంది. అంటే బాధగా ఉన్నప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, యాంగ్జైటీగా టెన్షన్ ఎక్కువ పడుతున్నప్పుడు యాంగ్జైటీకి వెళ్ళడం, అండ్ ఎప్పుడైతే మీరు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారో మీకు స్ట్రెస్లోకి పోవడం, ఈ విధంగా. సో ఏదైతే మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఎమోషన్స్ని బిల్డ్ చేసి ఆ ఎమోషన్స్ బిహేవియర్ రూపంలో మారుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇది రెగ్యులర్గా ఎప్పుడైతే రిపీట్ అవుతుందో ఇది ఒక హ్యాబిట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ అడిక్షన్ తీసుకుందాం. ఆల్కహాల్ అడిక్షన్ యొక్క సైకిల్ చెప్తా. ఈ ఆల్కహాల్ అడిక్షన్లో చాలామంది వాళ్ళ యొక్క థాట్స్, ఎమోషన్స్, బిహేవియర్ ప్యాటర్న్స్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఈ స్ట్రెస్, ఈ మైనర్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్లోకి వెళ్తాయి. సిమ్టమ్స్ అంటే ప్రాపర్ సిమ్టమ్స్ కాదు. సో ఈ యొక్క ఫీలింగ్ నుంచి బయటపడడానికి ఇమ్మీడియట్ ప్లెజర్ కావాలి, ఇమ్మీడియట్ రిలాక్సేషన్ కావాలి. ఆ రిలాక్సేషన్ ఎప్పుడైతే వస్తుందో మీ బాడీలో డోపమీన్ అనే హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుంది మీ బ్రెయిన్లో. ఎప్పుడైతే మీరు ఆల్కహాల్ గురించి ఆలోచిస్తారో డోపమీన్ అనేది రిలీజ్ అవుతుంది. డోపమీన్ అనేది మనం సంతోషాన్ని కలిగించేది, కోరికలను పెంచుతుంది. ఎప్పుడైతే అది పెంచుతుందో మీరు ఆల్కహాల్ అనేది తీసుకున్నప్పుడు అది సాటిస్ఫై అవుతుంది. ఇన్ కేస్ మీరు ఆ టైంలో ఆల్కహాల్ తీసుకోవట్లేదు కానీ డోపమీన్ పెరుగుతుంది, అంటే కోరిక ఉంది కానీ సబ్స్టాన్స్ అనేది లేదు, ఆ సమయంలో మీరు ఎక్కువగా ఈ యొక్క యాంగ్జైటీకి, స్ట్రెస్కి గురవుతారు. దానివల్ల కోపం రావడం, ఇతరులను ఇబ్బంది పెట్టడం, ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ మీకు సబ్స్టెన్స్ వస్తుందో అని కామ్ అవుతారు. కానీ ఏదైతే మెకానిజం ఉందో మీ బ్రెయిన్ డెవలప్ చేసుకుంది అది చాలా రాంగ్. ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు మీరు ఆల్కహాల్తోని కోప్ చేస్తున్నారు. సో ఏదైతే ఈ రాంగ్ హ్యాబిట్ అలవాటు చేసుకున్నారో, రాంగ్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకున్నారో అది మీ యొక్క బ్రెయిన్ ఎప్పుడైతే ఆ యొక్క లూప్లో ఇరుక్కపోయిందో ఆ లూప్ని మళ్ళీ బ్రేక్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు? ఫస్ట్ సబ్స్టాన్స్ అనేది దూరం ఉండాలి, అంటే ఆల్కహాల్ అనేది దూరం ఉండాలి. ఎప్పుడైతే ఆల్కహాల్ అనేది దూరం ఉంటుందో మీ యొక్క ఆలోచన విధానం కరెక్ట్ కావాలి. ఎప్పుడైతే ఆలోచన విధానం కరెక్ట్ వస్తుందో, థాట్ మంచిగా ఉంటుందో, వెన్ దెర్ ఈస్ గుడ్ థాట్ దెర్ విల్ బి గుడ్ ఎమోషన్స్, వెన్ దెర్ విల్ బి గుడ్ ఎమోషన్స్ దెర్ విల్ బి గుడ్ బిహేవియర్. అర్థమైందా? మీ థాట్స్ బాగాలేనప్పుడు మీ ఎమోషన్స్ బాగుండవు, మీ ఎమోషన్స్ బాగాలేనప్పుడు మానసిక సమస్యలు వస్తాయి. సో ఇట్లా ఒక హ్యాబిట్ అనేది డెవలప్ అవుతుంది. ఈ హ్యాబిట్ నుంచి కోపప్ కావడానికి స్మోకింగ్, ఆల్కహాల్, టొబాకో చీవింగ్ ఇట్లాంటివి చేస్తుంటారు. కానీ ఇది రాంగ్ వే ఆఫ్ మెకానిజం. ఈరోజు మీరు అందరు ఇక్కడ ఉన్నారు అంటే ఇది ఈ యొక్క సైకిల్ని బ్రేక్ చేయగలగాలి. అర్థమైందా? సో మీరు ఇప్పటి నుంచి ఏం చేయాలంటే మీ యొక్క థాట్ ప్యాటర్న్స్ని సెట్ చేయాలి. మీ యొక్క ఆలోచన విధానం కరెక్ట్ ఉండాలి. మీ ఆలోచన విధానం ఎన్ని రోజులు కానీ మారతలేదంటే మీ యొక్క ఎమోషన్స్ అండ్ బిహేవియర్స్ అనేవి చేంజ్ అవ్వవు. సబ్స్టాన్స్ అనేది లేదు, ఆల్కహాల్ అనేది మీ దగ్గర లేదు. ఇప్పుడు అది లేనప్పుడు దిస్ ఈజ్ ది రైట్ టైం, మీరు అది యూటిలైజ్ చేసుకోవాలి. అర్థమైనా? సో ఈ ఆల్కహాల్ అడిక్షన్లో దిస్ ఈజ్ ది ఫస్ట్ పాయింట్ ఈరోజు మీకు చెప్పాల్సిందే. ఆపేసి